డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ అనమాట, సార్ మా పాపది మా బాబుది ఎయిమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అనేటువంటి క్వశ్చన్ అనేది నాకు జనరల్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని మంచి కాలేజ్లో ఈసారి మంచి మంచి కాలేజ్లో స్టూడెంట్స్ మనం గైడెన్స్ ద్వారా జాయిన్ చేయించడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఎవరైతే మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారో ఆ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మామూలు పేరెంట్స్ కాదు వాళ్ళు. గూగుల్‌లో అండ్ నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్‌గా అంటే కొంతమంది ప్రొఫైల్ చెప్పడానికి లాస్ట్‌లో చెప్పారు నాకు ప్రొఫైల్స్. నాకు చాలా గర్వకారణం అనిపించిందనమాట. వీళ్ళ పిల్లలకా మనం గైడెన్స్ ఇచ్చని చెప్పేసి. గవర్నమెంట్ టీచర్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, మంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతోమంది సొసైటీలో మంచి పేరున్నటువంటి పేరెంట్స్ అనమాట. సో, వాళ్ళు లాస్ట్‌లో నాకు కాల్ చేసి అండ్ థాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళ ప్రొఫైల్ చెప్పినప్పుడు మనకు కూడా చాలా మంచిగా అనిపించిందనమాట. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా. సో, ఎందుకంటే మన దాకా వస్తే తెలీదని చెప్పేసి. ఎందుకంటే మా బాబుది, మా పాప డేసినప్పుడు కూడా నేను కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిందనమాట 4 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే పెరటి వైద్యం పనికిరాదంటారు కదా! మీ అందరికి తెలిసిందే. కాబట్టి కొంత డాక్టర్‌కి ఎవరైనా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు చేయలేరనమాట. వేరే డాక్టర్‌ని పిలిపిస్తారనమాట. అలానే వాళ్ళందరూ కూడా మెంటర్‌షిప్ తీసుకున్నారంటే వాళ్ళకి తెలియకని కాదు. ఏందంటే పక్కన, ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో మనం ఉన్నాము, చూస్తున్నాం కాబట్టి కొంత మీరు సలహాలు తీసుకొని ఫైనల్ డెసిషన్ పేరెంట్సే తీసుకుంటారు. మన దగ్గర గైడెన్స్ తీసుకున్న మనం చెప్పిందే వినరు. బట్ ఏందంటే కొంత వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి మన ఇన్‌పుట్స్ పనికొస్తాయన్నమాట. ఎందుకంటే వీళ్ళంతా జెన్‌జీ పేరెంట్స్. ఐటీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్, రేపు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారంటే మామూలు వ్యక్తులు కాదనమాట. అంటే కొంత ఏందంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత ఏ కాలేజ్ బాగుంది, ఎలా ఉంటుంది, ఉన్న ఆప్షన్స్‌లో ఏది బెటర్ అనేది మనకు కొంత ఐడియా ఉంటుంది కాబట్టి మనం హెల్ప్ తీసుకుంటాం. సో, అయితే ఈ క్వెషన్ చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో, అంటే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఎయిమ్ పెట్టుకున్నట్లయితే, మీరు తీసుకున్న బ్రాంచ్ ఉన్నట్లయితే, మీరు అక్కడ ఎంత కాంపిటీషన్ ఉంటుందనేది ఉత్తగా ఏదో మాటలు చెప్పకుండా ఒక డేటాతో మీ ముందుకొచ్చాననమాట. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి నచ్చిన రిక్వెస్ట్ ఏందంటే, మనం ఏదో చదివేసాం. ఇంట్లో చెప్పిన పెద్దలో, మన బాబాయిలో, మన టీచర్‌లో ఎవరో చెప్పింది మనం చదివేసాం. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈ టెక్నాలజీ యుగంలో, ఈ ఆర్టిఫిషియల్ యుగంలో ఏది పడితే అది చదివే రోజులు వెళ్ళిపోయాయి. ముఖ్యంగా మీ జెన్‌జీ పేరెంట్స్‌కి నేను చెప్పేది ఏందంటే, ఈ టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయిందనేది మీ అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున కూడా మనం మూస దూరంలో పోకుండా స్కూల్లో, ఇంటర్మీడియేట్ కాలేజీల్లో వచ్చే మార్కుల్ని చూసి మనం డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ మార్కులనేవి 950, 980 మార్కులొచ్చినా గానీ, ఎంసెట్ క్వాలిఫై కాలేని స్టూడెంట్స్ ఉన్నారు. జేఈఈ మెయిన్స్ క్వాలిఫై కాలేని స్టూడెంట్స్ ఉన్నారు. అర్థమైందా? సో, ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి కూడా జేఈఈ మెయిన్స్ క్వాలిఫై కాలేని స్టూడెంట్స్‌ని కూడా ఈ ఇయర్ చూసామనమాట. కాబట్టి మార్క్స్ అనేది మీకు టోటల్‌గా మీరొక డెసిషన్ తీసుకోవటానికి అది ఒక మీకు ఇండికేషన్ కాదు. ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళకి ఎంత యాప్టిట్యూడ్ ఉంది. అర్థమైందా? ఈరోజు మీరు కండక్ట్ చేసినటువంటి ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ అందరికి కామన్ పేపర్ పెడతారనమాట. ఆ కామన్ పేపర్ కాన్సెప్ట్ అనేది తప్పు. సో, అసలు స్టూడెంట్ లెవెల్ ఎంతుందనేది తెలుసుకొని, ఆ లెవెల్‌ని బట్టే ఈ లెవెల్ కంటే పైన ఉన్న స్టూడెంట్స్‌కే అడ్మిషన్స్ ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మీరు ఏదన్నా అనుకోండి. ఈ ఈ రిజర్వేషన్స్ అనేది. ఎందుకంటే ఇండియా టాప్ ఇంజినీర్స్‌ని ప్రొడ్యూస్ చేయాలన్నా, ఇవన్నీ చేయాలన్నా సో, ఆ కేటగిరీలో ఈ రేంజ్ కంటే పైనున్న స్టూడెంట్స్‌ని మనం అక్కడికి పంపించాల్సినటువంటి ఇలాంటి రూల్స్ రావాల్సిందనమాట. కాబట్టి అలాంటి ఎగ్జామే ఇది. అంటే పిల్లలు వాళ్ళ యొక్క క్వెషన్ పేపర్‌ని వాళ్ళు ఓన్‌గా సెట్ చేసుకుంటారనమాట మన ఎగ్జామ్ ద్వారా. వీళ్ళ స్టాండర్డ్ ఎంతుంది? హై స్టాండర్డా? లో స్టాండర్డా? మీడియం స్టాండర్డా? అసలు ఆ మీడియంలో ఎంతవరకు వీళ్ళున్నారు? లోలో ఎంతవరకు ఉన్నారు? హైలో ఎంతవరకు ఉన్నారు? అని ఎవరికి వాళ్ళు మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ బెస్ట్ స్టార్టప్ అవార్డ్ వచ్చిందండి ఇండియాలో. ఇది ఒక ఐఐటీఎన్స్ హెల్ప్‌తో నేను డిజైన్ చేయించుకున్నటువంటిది. చాలామంది అడుగుతారు, "సార్ మీ సాఫ్ట్‌వేర్ మాకు ఇస్తారా?" అని చెప్పేసి. ఇది ఎవ్వరికీ ఇయ్యట్లేదనమాట నేను. ఎందుకంటే ఇది ఇచ్చినట్లయితే దీన్ని ఇంకా ఎక్కువ కాస్ట్‌కి పెడతారు కాబట్టి, తక్కువ అందుబాటులో పేరెంట్స్‌కి ఉన్న ఉద్దేశంతోని సో, ఇది రన్ చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. బయట 500కి, 600కి కూడా పెడతా ఉంటారు గానీ, ఇది అలాంటిది కాదు ఇది. చాలా ఎక్యురసీ రిపోర్ట్ వస్తదనమాట. ఎందుకంటే ఈ గత 5 ఇయర్స్‌గా ఈ సాఫ్ట్‌వేర్ మనం ఏదైతే డిజైన్ చేసిన తర్వాత ఇది ఇచ్చిన అవుట్‌పుట్ ఆధారంగా స్టూడెంట్స్ ఈ రోజున చదువుతున్నారు ఐఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లలో టాప్ ర్యాంకర్స్ కూడా ఉన్నారు కాబట్టి నమ్మొచ్చు మీరు.
మీ పిల్లలు 8th క్లాస్ కంప్లీట్ చేసినట్లయితే ఈ ఇయర్ 9th చదువుతున్నా, 10th చదువుతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతున్నా వాళ్ళందరికీ కూడా కెరియర్‌లో ఎటువంటి కోర్స్ తీసుకోవాలనేటువంటి ఒక క్లారిటీ మీకు ఖచ్చితంగా నేను ఇవ్వగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. కాబట్టి సండేస్ కానీ, హాలిడేస్‌లో గానీ, ఫెస్టివల్స్‌లో గానీ ఎప్పుడైనా గానీ మీరు ఎగ్జామ్ రాయించి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి యొక్క కెరియర్‌ని మనం మంచిగా డిజైన్ చేయొచ్చనమాట. పిల్లలకి ఒత్తిడి అనేది ఈరోజు ఇవ్వకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళు రేపు వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేసే విధంగా మనం ఇటువంటి యుగంలో, ఈ ఏఐ యుగంలో ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించుకొని వాళ్ళని టెస్ట్ చేయించుకొని వాళ్ళకి ఫర్దర్‌గా గైడ్ చేయొచ్చనమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఇంజినీరింగ్ అంటే మీకు తెలుసు దాదాపు మీకు తెలిసిన బ్రాంచెస్ ఒక 5, 10 అయినప్పటికీ కూడా 100 కంటే ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ వరల్డ్ వైడ్‌గా పాపులర్‌గా ఉన్నటువంటి బ్రాంచెస్ మీ అందరికీ తెలిసిందే. కంప్యూటర్ సైన్స్, దాని సబ్ బ్రాంచెస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ ఇట్లా మనకి కొన్ని బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు కొత్తగా మనకి బయోమెడికల్ ఇంజినీరింగ్ లాంటి బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. ఈ బ్రాంచెస్ మొత్తం ఒక 14 బ్రాంచెస్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. 2025లో పడ్డటువంటి గవర్నమెంట్ ఇక్కడ నేను తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఏ బ్రాంచ్‌కి ఎన్ని జాబ్స్ పడ్డాయి, ఈ బ్రాంచ్ చదివితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశము ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీకోసం కష్టపడి ఇంత డేటాను సేకరించి వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక క్షణం ఆగి లైక్ ఇచ్చి, చాలామంది అంటారు మేము లైక్ అడగము, మేము సబ్స్క్రైబ్ చేయమని అంటారు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. అలాంటిది మీలాంటి సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అడగటంలో తప్పేం లేదు. ఖచ్చితంగా మీరు నాకు అమ్మలాంటి వాళ్ళే కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. అర్థమైందా? అడగాలి. మెగాస్టార్ లాంటి చిరంజీవి వచ్చి నా సినిమా చూడండి అన్నప్పుడు వారితో పోల్చుకుంటే మీరంతా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి అనమాట. ఇక మనం డేటాలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. అయితే ఇక్కడ మీకు నేను చాలా ఓపికతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఓపికతో ఈ వీడియో చూడండి. ఎందుకంటే రేపు మీ పిల్లలు చదువుతూ ఉండొచ్చు, వాళ్ళు ఈ వీడియో చూడకపోయి ఉండొచ్చు. బట్ మీరు వాళ్ళని గైడ్ చేయొచ్చు అనమాట. కొంత ఇక్కడ 2025 పబ్లిక్ సెక్టార్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి జాబ్స్ మనం తీసుకున్నట్లయితే ఎక్కువ జాబ్స్ పడ్డటువంటి బ్రాంచ్ చాలామందికి తెలీదు డేటా. ఏదో చెప్తా ఉంటారు కాలేజీలో మీరు అడ్వైస్. సివిల్ ఇంజినీరింగ్ అండి. సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే మనకు హైయెస్ట్ జాబ్స్ 2600 జాబ్స్ అనేవి 2025లో వచ్చాయండి మనకి. సో, ఇక్కడ తీసుకోండి. అంటే హైయెస్ట్ జాబ్స్ ఫిగర్ పరంగా తీసుకున్నట్లయితే హైయెస్ట్ జాబ్స్ ఉన్నటువంటి బ్రాంచ్ తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్ అనమాట. ఈ సివిల్ ఇంజినీర్‌కి ఇంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు. 76,358 మంది అప్లై చేసినట్లయితే ఇక్కడ జాబ్ వచ్చేటువంటి ఆస్కారము 3.40. ఏదైతే మనం జేఈఈ రాసినప్పుడు 4% స్టూడెంట్స్‌కి వస్తా ఉంటాం కదా! అలానే ఇక్కడ 3.40 అనమాట. అంటే జాబ్స్ వచ్చేటువంటి అవకాశం. ఒక జాబ్‌కి 29 మంది. అంటే వీళ్ళందరూ చదివే పిల్లలండి. లాస్ట్‌కి ఒక జాబ్‌కి 29 మంది స్టూడెంట్స్ అన్నమాట. ఇది సివిల్ ఇంజినీరింగ్. సివిల్ ఇంజినీరింగ్ తర్వాత ఇక్కడ ఏంటంటే మనం జాబ్స్ తీసుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా రిఫరెన్స్ తీసుకుందాం. ఎంత పర్సెంటేజ్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కూడా రిఫరెన్స్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజినీరింగ్ అండి. సెకండ్ పొజిషన్‌లో ఒక 1663 ఉద్యోగాలతోని సెకండ్ పొజిషన్‌లో ఉంది. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే 76,823 మంది ఇక్కడ పోటీ పడ్డారనమాట. జాబ్ వచ్చేటువంటి పర్సెంటేజ్ వచ్చేసి 2.16. ఒక్క జాబ్‌కి వచ్చేసి మీకు ఇక్కడ 1.46 కాంపిటీషన్ అనేది ఉంది. అసలు చాలామంది ఒక 4 ఇయర్స్ బ్యాక్ మెకానికల్ బ్రాంచ్ వచ్చిందని చెప్పేసి ఎన్ఐటీలలో, ఐఐటీలలో చాలా స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యారనమాట. కానీ వాళ్ళ అదృష్టం ఈ ఇయర్ కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ వచ్చేసి లాస్ట్ కేటగిరీ 3 లాంటి ఐఐటీస్‌లో ఉన్నటువంటి కొంత మంచి సీజీపీఏ మెయింటైన్ చేసే స్టూడెంట్స్‌ని డైరెక్ట్‌గా గవర్నమెంట్ జాబ్స్ తీసుకెళ్ళిపోయాయి. చాలా లోయర్ ఎన్ఐటీస్‌లలో మెకానికల్ బ్రాంచ్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ప్లేస్‌మెంట్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే కొంచెం ఈవీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది కాబట్టి. అంటే కొంత రీసెర్చ్ అనేది కూడా జరుగుతూ ఉంది కాబట్టి. సో, ఇది సెకండ్ బ్రాంచ్. థర్డ్ బ్రాంచ్ కనుక మీరు తీసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్‌లలో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ తీసుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకున్నట్లయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది 1500 పడ్డాయన్నమాట. ఇక్కడ స్ట్రెంత్ చూసుకోండి. చాలా తక్కువ మంది అవుతున్నారు. ట్రిపుల్ అనేది 65,801 స్టూడెంట్స్. అంటే జాబ్ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సెకండ్ బ్రాంచ్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 3.4% ఉన్నట్లయితే 2.28%. మెకానికల్ 2.16. ఇది 2.28 అనమాట. కాంపిటీషన్ కూడా కొంత తక్కువే. అంటే 1.44. ఇది థర్డ్ అనమాట. ఇక మనం ఫోర్త్ తీసుకున్నట్లయితే ఇక్కడ హైయెస్ట్ జాబ్స్ తీసుకున్నట్లయితే
ఫోర్త్ ఎలక్ట్రానిక్స్ అనమాట. అంటే ఈసీ బ్రాంచ్. ఇక్కడ 1300 జాబ్స్ పడ్డాయి. ఓకేనా? చాలామంది అంటారు ఈసీ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ అని, కానీ ఈ ఇయర్ కొంచెం ఒక హాల్లో దీంట్లో 500 పడ్డాయి కాబట్టి 1300కి రీచ్ అయింది. వీళ్ళు కూడా ఎక్కువ ప్రైవేట్ సెక్టర్లోనే ఉండాలి. కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 1:74 ఉంటుంది. 95,000 మెంబర్స్ ఇక్కడ అప్లై చేశారు. జాబ్ వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి పర్సంటేజ్ 1.36 అనమాట. ఒక జాబ్కి 74 మెంబర్స్ అనేది కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక మనకి అయితే ఎలక్ట్రానిక్స్ తర్వాత తీసుకున్నట్లయితే హైయెస్ట్ జాబ్స్ వచ్చేసింది మళ్ళీ మనకి సిఎస్సి 614 అనమాట. కానీ ఇక్కడ కాంపిటీషన్ చూసారా, చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. మీకు సిఎస్సిలో గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటువంటి అవకాశము 0.29% అనమాట. ఒక జాబ్కి 344 మంది పోటీ పడతా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్కి వెళ్తారు, గవర్నమెంట్ జాబ్స్కి రారు. బ్యాంకింగ్ వాటికి మాత్రం ఎక్కువ వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాని తర్వాత మీకు మైనింగ్ తీసుకోండి. మైనింగ్ వచ్చేటువంటి జాబ్ సంఖ్య 300. ఇక్కడ 6,732 మంది. ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి పర్సంటేజ్ పరంగా తీసుకున్నట్లయితే, జాబ్స్ పరంగా కాకుండా పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ జాబ్ వచ్చే ఆస్కారం అనుకున్నట్లయితే ఇది నెంబర్ 1లో ఉందన్నమాట. 300 జాబ్స్ పడ్డాయి, 6,000 మంది ఉన్నారు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ మైనింగ్లో, 1:22. ఓకే, పర్సంటేజ్ పరంగా ఇది నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. జాబ్స్ పరంగా సివిల్ నెంబర్ 1 అనుకున్నట్లయితే ఇది పర్సంటేజ్ పరంగా కాంపిటీషన్ పరంగా కూడా నెంబర్ 1 చెప్పేటువంటి బ్రాంచ్ అనమాట. దీని తర్వాత మనకి కెమికల్ ఉంది. 140 జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి. ఇక్కడ కూడా కాంపిటీషన్ బాగానే ఉంది. కెమికల్ జాబ్స్ వచ్చేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ, దాదాపు 14,000 మంది రాశారు. ఈ కెమికల్ తర్వాత డేటా స్ట్రక్చర్ అండ్ ఏఐ ఉందన్నమాట. ఇక్కడ కూడా కాంపిటీషన్ చాలా హై ఉంది, 0.13%. ఒక్క జాబ్కి దాదాపు మీకు ఇక్కడ 1:745 మెంబర్స్ అనేది పోటీ పెడుతున్నారు అనమాట. ఇక మిగతా బ్రాంచెస్ అనేవి మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది మీ పిల్లలకి ఏమైనట్లయితే ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఇంజనీర్ జాయిన్ కావాలనుకున్నట్లయితే సివిల్ లాంటి బ్రాంచ్ అండ్ ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచ్, మెకానికల్ లాంటి బ్రాంచ్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి తర్వాత ఈసీ అనమాట. చాలామంది ఈసీకి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అంటారు, కానీ అది కాదు. ఇక్కడ మీరు డేటాని చెప్తా ఉంది. సో ఎక్కువ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి వాటికి ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు కొంత 2 వైపులా అవకాశం ఉన్నటువంటి బ్రాంచ్, అంటే 3 వైపులా కూడా అవకాశం ఉన్న బ్రాంచ్ అయితే నా దృష్టిలో త్రిబుల్ ఈ అనమాట. సో ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ వైపు, ఇటు ఎలక్ట్రికల్ వైపు, అండ్ మీకు ఓపిక ఉండి కొంత సాఫ్ట్వేర్ నేర్చుకున్నట్లయితే, ఓపిక కాదు అందరూ నేర్చుకోవాల్సిందే ఈ రోజున మీకు రేపు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అయిపోతూ ఉంది, మొత్తం హైబ్రిడ్ ఇంజనీరింగ్ కాబట్టి. ఇక నేను నా కోర్లోనే ఉంటా అంటే కుదరదు, అర్థమైందా? సబ్జెక్ట్ నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ అయినా ఉండాలి ఇలాంటి జాబ్స్ కొట్టడానికి, లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినా ఉండాలి. ఈ ఇద్దరు మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ కనపడతాను. బుక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ కొట్టేస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతారు అనమాట. మరి రెండింటి దృష్టిలో పెట్టుకొని మరి ప్రిపేర్ కండి. ఆల్రెడీ దీని మీద అప్పుడు ఒక వీడియో చేశాను నేను, కొంతమందికి తెలుసో తెలీదో అన్నట్టుగా. మళ్ళీ ఫ్రెష్గా బీటెక్లో జాయిన్ అయ్యారు కాబట్టి గేట్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటిని మీరు డైరెక్ట్గా జాబ్ కొట్టండి. ఎట్లయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు సీట్ తెచ్చుకున్నారో బీటెక్ సీటు, అలానే రేపు గేట్ లాంటి ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా మీరు ఇటువంటి మంచి పబ్లిక్ సెక్టార్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట. వాటి ఫండమెంటల్స్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఫస్ట్ ఇయర్ నుంచి టార్గెట్ పెట్టుకోండి, రిలాక్స్ కాకండి. ఎంజాయ్ చేయడానికి బీటెక్ ఎంత ముఖ్యమో, కెరియర్ని సెటిల్ చేసుకోవడానికి, లైఫ్ అంతా ఎంజాయ్ చేయడానికి కూడా అంతే ముఖ్యం అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటానని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అదేవిధంగా 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. మీకు మొదట్లో చెప్పినట్టు విధంగా మీ బాబుకి కానీ మీ పాపకు కానీ ఆ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏది ఎక్కువ డామినేట్ అవుతా ఉంది, దాని ఆధారంగా వాళ్ళ కెరీర్ని మనం డిసైడ్ చేద్దాము. కాబట్టి దీనికోసం మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఇమీడియట్గా సండే కానీ ఎనీ నైట్ ఎగ్జామ్ రాయించుకోండి. హాస్టల్లో ఉన్నట్లయితే మనం హాలిడేస్లో కూడా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం, అప్పుడైనా కానీ మీరు కండక్ట్ చేయించుకోండి. అనవసరంగా పిల్లల్ని స్ట్రెస్ పెట్టకండి. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, ఆ టెన్షన్కి గురైపోయి చిన్న పిల్లవాడు టీచర్ ఒళ్ళోనే చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది అనమాట నాకు. కాబట్టి అంత స్ట్రెస్ మనం పెట్టకూడదు అనమాట. చిన్నతనంలో ఎక్కువ స్ట్రెస్ ఆ వీడియో చూసి కూడా నాకు వన్ డే కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ భయం అనేది మన చిన్నతనంలో పిల్లగాళ్ళని కల్పించకూడదు, అర్థమైందా? కొంత కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీచర్లకి, అదేవిధంగా అందరికి కూడా.
ఎందుకంటే అందరి పిల్లలు ఒకేలాగా ఉండరనమాట. కొంత ఇవి కూడా జరుగుతా ఉన్నాయి. టీచర్ల మీద హత్యలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇది కూడా బాధాకరమైన విషయమే. పేరెంట్స్ బాధ్యత అనేది చాలా చాలా ఉంటది ఇలాంటి విషయాల్లో. కాబట్టి పిల్లల్ని కొంత మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ యొక్క స్కిల్స్ ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. వీటన్నిటికొస్తే మన ఛానెల్ పెట్టి ఎంతోమంది స్టూడెంట్స్‌కి, ఎంతోమంది పేరెంట్స్‌కి గైడ్ చేశాము. మీరు కూడా మన సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.